లాస్ట్ 50 డేస్ నుంచి ఈ టీసీఎల్ 65 ఇంచెస్ పిఏటిఎల్ టీవీని నేను యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు 1 మంత్ బ్యాక్ అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను. అందులో కమెంట్స్లో ఈ టీవీ ఆన్ చేసినప్పుడు ఎంత టైంలో ఓపెన్ అవుతుంది, స్క్రీన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వీడియో ఎలా వస్తుంది అనేది చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. సో ఈ 50 డేస్ నేను యూజ్ చేసిన దానికి ఈరోజు నేను మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. టీసీఎల్ టీవీ కొనాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇందులో పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బూట్ టైం నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూపిస్తాను మీకు క్లియర్గా లైవ్లో. సో మీకే ఒక క్లారిటీ వస్తుంది. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా టీవీ బూట్ టైంని చెక్ చేద్దాము. టీవీ ప్రజెంట్ ఆఫ్లో ఉంది. నేను నైట్ ఆఫ్ చేశాను. ఇప్పుడే ఆన్ చేస్తున్నాను మళ్ళీ టీవీని. రిమోట్తో పవర్ బటన్ ప్రెస్ చేయాలి ఆన్ అవ్వాలంటే. టీసీఎల్ లోగో వచ్చిన వెంటనే టైమర్ స్టార్ట్ చేశాను. హోమ్ స్క్రీన్ రావడానికి అరౌండ్ 32 సెకండ్స్ పట్టింది. ప్రతిసారి ఇలానే ఒక 30 to 35 సెకండ్స్ పడుతుంది బూట్ టైము. హోమ్ స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే రిమోట్తో టాప్ నుంచి బాటమ్ వరకు చెక్ చేస్తున్నా స్మూత్గా రన్ అవుతుందో లేదో అని. స్టార్టింగ్లో ఒక 1 to 2 సెకండ్స్ మాత్రం రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉంది. ఆ తర్వాత హోమ్ స్క్రీన్ కంప్లీట్గా స్మూత్గా రెస్పాండ్ అయింది. ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేద్దాము. నెట్ఫ్లిక్స్ కొంచెం టైం అయితే పడుతుంది. నిన్న నైట్ ఒక్కసారి ఓపెన్ చేసాము నెట్ఫ్లిక్స్, మళ్ళీ ఇప్పుడే. థర్టీ సెకండ్స్ పట్టింది నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయ్యేసరికి. లోపల యూఐ ఇంటర్ఫేస్ మాత్రం చాలా రెస్పాన్సివ్గా ఉంది. ఎక్కడా ల్యాగ్ అయితే లేదు. అన్నీ ఇన్స్టాంట్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ హాట్స్టార్ ఓపెన్ చేద్దాము. హాట్స్టార్ అయితే వెంటనే ఓపెన్ అయింది. వితిన్ 3 to 4 సెకండ్స్లోనే హాట్స్టార్ ఓపెన్ అయింది. హాట్స్టార్ కూడా అంతే. చూస్తున్నారు కదా, ఎక్కడా ల్యాగ్ లేదు. ఈ స్పీడ్ అనేది ఓన్లీ టీవీ ప్రాసెసర్ మీదే కాదు, మనకు ఇంట్లోకి వచ్చే నెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. యూట్యూబ్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది. ఇప్పుడు ఒకసారి టీవీని రిమోట్తో స్విచ్ ఆఫ్ చేద్దాము. అండ్ మళ్ళీ స్విచ్ ఆన్ చేద్దాము. 5 సెకండ్స్లోనే టీవీ ఆన్ అయిపోయింది రిమోట్తో స్విచ్ ఆన్ చేస్తుంటే. ఇప్పుడు పోర్ట్స్ గురించి చూద్దాము. ఈ టీవీలో మొత్తం 4 హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా ఈఆర్కి సపోర్ట్ కూడా ఉంది ఒక హెచ్డిఎంఐకి. దానికి కనుక మనం సౌండ్ బార్ కనెక్ట్ చేయాలనుకుంటే చాలా బాగా వస్తుంది సౌండ్. అలాగే గేమింగ్స్ ఆడుకునే వాళ్ళకి సెటాప్ బాక్స్, ఫైర్ స్టిక్ ఇలా అన్నీ 4కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే యూఎస్బి పోర్ట్ మాత్రం ఒకటే ఇచ్చారు. ఇంకొకటి ఇచ్చుంటే బాగుండేది. ఏదన్నా ఒకటి పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్ అలా పెట్టుకోవడానికి అయితే ఉండేది. బట్ ఒకటే ఇచ్చారు. అదే నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఇంక రిమైనింగ్ అన్నీ నార్మల్ టీవీస్లో ఉండేవే. ఇప్పుడు రిమోట్ గురించి మాట్లాడుకుందాం. టీసీఎల్ ఈ టీవీకి చాలా సింపుల్ రిమోట్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ రిమోట్ని ఇచ్చింది. నెంబరింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో లాంటి పాపులర్ ఓటీటీ యాప్స్కి షార్ట్ కట్ బటన్స్ కూడా ఇచ్చారు. ఒక క్లిక్తో ఓపెన్ చేయొచ్చు. అండ్ అలాగే రిమోట్లో ఇన్బుల్ట్ మైక్ కూడా ఉంది. ఈ మైక్ బటన్ ప్రెస్ చేసి వాయిస్ కమాండ్స్తో మనం టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. యాప్స్ ఓపెన్ చేయడం కానీ అలాంటివన్నీ. అన్నమయ్య తెలుగు సాంగ్స్ ఇన్ యూట్యూబ్. మున్నార్ వీడియోస్ ఇన్ తెలుగు. వాయిస్ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గానే తీసుకుంటుంది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు డిస్ప్లే అండ్ స్క్రీన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్క్రీన్ బెజిల్స్ చూస్తే చాలా థిన్గా ఉన్నాయి. కాబట్టి కంటెంట్ చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. ప్రీవియస్ అన్బాక్సింగ్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ బాటమ్ సైడ్ నుంచి లైట్ బయటకు వస్తుందని కమెంట్ చేశారు. అందుకే ఈ రివ్యూలో అది కూడా క్లోజ్గా చెక్ చేసి చూపిస్తున్నాను. నా యూనిట్లో అయితే బాటంలో కానీ కార్నర్స్లో కానీ అలాంటి లైట్ అయితే ఏం కనిపించట్లేదు. స్క్రీన్ కూడా చాలా క్లీన్గా ఉంది ఫినిషింగ్. ఇప్పుడు స్క్రీన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుందాం.
మార్నింగ్ టైంలో హాల్లో విండోస్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సన్లైట్లో టెస్ట్ చేశాను. విండోస్ లైట్ స్క్రీన్ మీద కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ డిస్ప్లే క్లారిటీ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు. కంటెంట్ క్లియర్గా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా ఎంత బ్రైట్నెస్గా ఉందో. నార్మల్గా మనం డే లైట్స్లో మూవీస్ చూసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్ లేదా ఓటీటీ కంటెంట్ చూడడానికి ఎలాంటి ప్రాబ్లం అనిపించట్లేదు నాకైతే మాత్రం. ఇప్పుడు 4K పిక్చర్ క్వాలిటీని చెక్ చేద్దాము. దానికోసం నేను యూట్యూబ్లో కోస్టారీకా 4K హెచ్డి వీడియో అయితే ప్లే చేశాను. మీరే చూడండి, ఒక 20 సెకండ్స్ వీడియో ప్లే చేస్తాను. అసలు ఎంత న్యాచురల్గా రిచ్గా కలర్స్ ఉన్నాయో కనిపించింది కదా. 4Kలో ఏదైనా మూవీ చూస్తుంటే అసలు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది ఇందులో వీడియోస్ చూస్తుంటే. ఇప్పుడు డీప్ బ్లాక్ పర్ఫార్మెన్స్ని కూడా చెక్ చేద్దాము. దానికోసం డీప్ బ్లాక్ టెస్ట్ వీడియో ప్లే చేశాను యూట్యూబ్లోది. మినీ ఎల్ఈడి డిస్ప్లే ఉండడం వల్ల డార్క్ సీన్స్లో బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. బ్లాక్ ఏరియాస్ డీప్గా కనిపించాయి. చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఇంకా మార్నింగ్ టైము, నైట్ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అసలు క్వాలిటీ మాత్రం. ఇప్పుడు నార్మల్ వీడియో సాంగ్ ఒకటి ప్లే చేస్తాను, చూడండి క్వాలిటీ ఎలా ఉందో. పాత 1080 వీడియోస్ కూడా ప్లే చేస్తుంటే చాలా బాగా న్యాచురల్గా కనిపిస్తుంది. చూడండి, మీకు టెస్టింగ్ కోసం పాత వీడియోస్ కూడా ప్లే చేస్తున్నాను. ఇప్పుడు టీవీ సౌండ్ అయితే టెస్ట్ చేద్దాము. అందుకోసం యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేస్తున్నాను. వెంటాడి వేధించి ముప్పటి పనులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి గిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన. టీవీలో మోషన్ క్లారిటీ డిఫాల్ట్గా హైలో ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆన్లో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తే ఫాస్ట్గా బాల్ చుట్టూ కొంచెం బ్లర్ ఎఫెక్ట్గా కనిపిస్తుంది. మోషన్ క్లారిటీని ఆఫ్ చేసిన తర్వాత బాల్ న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ కంటెంట్ ఎక్కువగా చూసే వాళ్ళకి మోషన్ క్లారిటీ ఆఫ్లో పెట్టుకోండి. సైడ్ నుంచి కూడా టీవీ క్లారిటీ చాలా బాగా కనిపిస్తుంది. లాంగ్ నుంచి కూడా తీసాను వీడియో, చూడండి మీరు. అండ్ అలాగే 45 డిగ్రీస్ సైడ్ నుంచి కూడా ఎంత క్వాలిటీగా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా మినీ ఎల్ఈడిలో కొంచెం వైడ్ యాంగిల్ నుంచి చూస్తే అంత షార్ప్గా ఏం కనిపించదు, కానీ చూడండి మీరు, అది కూడా చూపిస్తున్నాను. నాకు ఈ టీవీలో కాన్స్ అనిపించింది. బూట్ టైంలో కొంచెం లేట్ అవుతుంది ఓపెన్ అవ్వడానికి. అండ్ ఒక్క యూఎస్బీ పోర్ట్ మాత్రమే ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం అబవ్ యావరేజ్గానే ఉంది. అండ్ అలాగే మార్నింగ్ టైంలో సన్లైట్కి కొంచెం రిఫ్లెక్షన్ అవుతుంది రూమ్స్లో కనుక ఉంటే. వీడియో చూశారు కదా, మోస్ట్లీ నేను మొత్తం టాపిక్స్ అయితే కవర్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ టీవీ గురించి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు.